వచ్చింది సంక్రాంతి వచ్చింది, పచ్చ పచ్చాని సంబరాలు తెచ్చింది. వచ్చింది సంక్రాంతి వచ్చింది. ముచ్చట గొలిపే 3 రోజుల పండగ సంక్రాంతి. ఎక్కడ ఉన్నా సంక్రాంతి వస్తుందంటే చాలు సొంతూళ్లకు చేరుకుంటారు. ఇంటిల్లిపాది సంతోషంగా పండగను ఎంజాయ్ చేస్తారు. తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాలతో చిన్న పెద్ద అంతా కలిసి ఫెస్టివల్ ను జరుపుకుంటారు. శ్రీకాకుళం జిల్లాలోని గ్రామాలు సంక్రాంతి పండుగతో కలకల్లాడుతున్నాయి. హరిదాసుల పాటలు, సన్నాయి రాగాలు, వింత నాట్యాలతో వీధుల్లో రంకెలు వేసే డూడు బసవన్నలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రయాణం ఎంత కష్టమైనా సొంతూరులో సంక్రాంతి జరుపుకోవడం గొప్ప అనుభూతి అంటున్నారు ప్రజలు. దూర ప్రాంతాల్లో ఉన్న తమ గ్రామాలకు చేరుకోవడమే పెద్ద పండగ అంటున్నారు. ఇక్కడ మా నేటివ్ ప్లేస్ లో సంక్రాంతి పండుగలు అవుతున్నాయి కాబట్టి నేను అక్కడికి వచ్చాను. ఇక్కడ ట్రైన్, బస్సెస్ ఏది రావాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. అయినా రిజర్వేషన్స్ అవక ఎన్ని బాధలున్నా అవన్నీ విడిచిపెట్టి ఈ 3 days ఆనందంగా జరుపుకోవాలని మేము ఇక్కడికి వస్తున్నాము. ఎన్ని ఇబ్బందులు ఉన్నా అవన్నీ మర్చిపోయి ఆనందంగా మేము ఈ పండుగ జరుపుకుంటాం. ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నా సంక్రాంతి పండుగను పుట్టిన ఊళ్ళో చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందంటున్నారు. అయితే ప్రయాణికులకు అనుగుణంగా రవాణా సౌకర్యాలు లేకపోవడం ఎంతో ఇబ్బందిగా ఉందంటున్నారు. ఈ సంక్రాంతి అంటే మాకు చాలా ఇష్టమైన పండుగ. ఈ సంక్రాంతికి మేము ఎక్కడున్నా, దేశంలో ఏ మూలలో ఉన్నా మా అన్నదమ్ములం కానీ, మా రిలేషన్స్ కానీ, మా ఫ్రెండ్ సర్కిల్ కానీ అందరం ఈ సంక్రాంతికే కలుసుకుంటాం. ఈ 3 రోజులు భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు సరదాగా పండుగని జరుపుకుంటాం. సంక్రాంతి పండుగతో తెలుగు లోగిళ్లు సందడి చేస్తున్నాయి. కుటుంబీకుల రాకతో పల్లెలు సందడిగా మారాయి.